రామ్గఢ్ అనే అడవి ఉండేది. అడవిలో నలుగురు మిత్రులు ఉండేవాళ్ళు. మంకు, కాలియా, రోజీ ఇంకా రాజా. వాళ్ళు మంచి స్నేహితులు. ఆ నలుగురు రోజు కలిసి ఆడుకునేవాళ్ళు. ఒకరోజు, ఒరే, చాలా బోరు కొడుతుందిరా. అవును, సరిగ్గా చెప్తున్నావు. పదండి, ఎక్కడికైనా ఆడడానికి వెళ్దాం. అలానే పదండి వెళ్దాం. ఆ నలుగురు కలిసి ఆడుకోవడానికి వెళ్తారు. ఇంకా అడవిలో ఉన్న నది దగ్గరికి వెళ్లి సరదాగా ఆడుకుంటారు. చెట్టుకు వేలాడుతుంటారు, నీళ్లతో ఆడుకుంటారు, అలాంటి ఆటలు ఆడుకుంటుంటారు. అప్పుడే ఆ నది దగ్గరికి ఇద్దరు కుర్రాళ్ళు నీళ్లు తాగడానికి వస్తారు. కాలియా ఆ ఇద్దరు కుర్రాళ్ళను చూసి అంటాడు, వీళ్ళిద్దరూ ఈ అడవిలో ఏం చేస్తున్నారు? అవును, వీళ్ళు మనల్ని వేటాడడానికైతే రాలేదుగా. తర్వాత ఆ ఇద్దరు కుర్రాళ్ళు నీళ్లు తాగి ఒక చెట్టు కింద కూర్చుంటారు. అప్పుడే రాజా ఆ ఇద్దరిని చూస్తూ ఉంటాడు. వీళ్ళు వేటగాళ్ళు కారు, వీళ్ళేదో బాధతో ఉన్నట్లున్నారు. పద పద వెళ్ళి వీళ్ళని అడుగుదాం. తర్వాత ఆ నలుగురు మిత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఆ ఇద్దరి చూపు ఈ నలుగురు స్నేహితుల మీద పడుతుంది. అవును, ఈ జంతువులు మన వైపు ఎందుకు వస్తున్నాయి? అవును, మనల్ని చంపడానికైతే రావట్లేదుగా. అప్పటికే ఆ నలుగురు ఈ ఇద్దరి దగ్గరికి చేరుకుంటారు. ఇంకా ఆ ఇద్దరి కుర్రాళ్ళ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అరే, మీరేమీ భయపడద్దు, మేం మిమ్మల్ని ఏమీ చెయ్యము. మీరు మమ్మల్ని చంపడానికి వచ్చారా, లేక మాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చారా? అప్పుడే ఆ ఇద్దరి గుండె వేగంగా కొట్టుకోవడం తగ్గుతుంది. ఇంకా ఆలోచిస్తారు, వాళ్ళు స్నేహం చేయడానికి వచ్చారని, ఇంకా హాని చేయడానికి కాదని. అలా ఏం కాదు, మేమేం వేటగాళ్ళం కాము. ఇంకా మేము మీకు ఎలాంటి హాని కూడా చెయ్యము. అవును, మీరు మాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? అలానే చేస్తాము మేము. ఈ రోజు నుంచి మీరు మా స్నేహితులు. సరే పదండి, మనమందరం కలిసి ఆడుకుందాం. ఆట మొదలు పెట్టే ముందు సోహన్ ఇంకా మోహన్ వాళ్ళ గురించి చెప్తారు. మేమిద్దరము అనాథలము. మేము చెత్తను క్లీన్ చేస్తుంటాము. అదే మాకు జీవనాధారము. మేం బాగా అలిసిపోయాము, అందుకే నీళ్లు తాగడానికని ఇక్కడికి వచ్చాము. ఏం పర్వాలేదు, ఇక మేము మీతోనే ఉంటాము. ఇక నుంచి మీరెప్పుడూ ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత సాయంత్రం అవుతుంది. సోహన్ ఇంకా మోహన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. మిత్రులారా, చీకటి కాబోతుంది. ఇక మేము వెళ్తాము. మేము రేపు మళ్ళీ వస్తాము మీతో కలవడానికి. అలానే తప్పగా రండి. ఇంకా రోజూ రండి, మనమంతా కలిసి ఆడుకుందాం. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మంకు, కాలియా, రోజీ ఇంకా రాజా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం ఆ నలుగురు మిత్రులు కలిసి తిరగడానికి వెళ్తారు. సాయంత్రం అవ్వగానే సోహన్ ఇంకా మోహన్ వాళ్ళని కలవడానికి మళ్ళీ వస్తారు. అరేవా, మీరొచ్చేసారా? అయితే ఇప్పుడు ఆడడంలో చాలా మజా వస్తుంది. అవును, ఈ రోజు మేము తొందరగా పని ముగించేశాము, ఎందుకంటే మీతో ఆడుకోవాలి కదా. అయితే మరెందుకు ఆలోచించడం, పదండి ఆడుకుందాం. అవునవును, పదండి. తర్వాత వాళ్ళు ఆడుకోవడం మొదలు పెడతారు. ఇంకా సరదాగా ఆడుకుంటుంటారు. చూస్తూ చూస్తుండగానే సాయంత్రం అయిపోతుంది. నాకు చాలా ఆకలిస్తుంది. నాక్కడా. అరే మిత్రమా, నీకు ఆకలిస్తుందా? మరి నేనుండి లాభమేంటి? నేనిప్పుడే వెళ్లి చెట్టు నుంచి పళ్ళు తెంచుకుని వస్తాను. మంకు చెట్టు నుండి పండ్లను కోసుకొస్తాడు. ఇంకా అందరు చెట్టు కింద కూర్చొని పండ్లని తింటారు. ఇంకా అందరూ కలిసి మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటూనే చాలా సమయం అవుతుంది. తర్వాత మోహన్ ఇంకా సోహన్లకు వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఇక మేము బయలుదేరాలి. రేపు మేము మళ్ళీ వస్తాము. రేపు కొద్దిగా తొందరగా రండి, ఎక్కువ మజా చేద్దాం. అలానే అయితే రేపు తొందరగా వస్తాము. సరే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. తర్వాత సోహన్ ఇంకా మోహన్ వాళ్ళ స్నేహితులను కలవడానికి త్వరగా వస్తారు. అప్పుడు ఆ నలుగురు మిత్రులు అక్కడ ముందుగానే ఉంటారు. ఎలా ఉన్నారు మిత్రులారా? మేమంతా బాగున్నాము, మీరెలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. పదండి, మనం ఈ రోజు అడవిని చూడడానికి వెళ్దాం. అయితే పదండి, మంచి మజా చేద్దాం. సరే, నేను ఎగురుకుంటూ వస్తాను. తర్వాత అందరూ కలిసి అడవి వైపుకు వెళ్తారు. సోహన్ కు అడవిలో తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తాడు. అతను చాలా ఆనందంగా ఉంటాడు, ఎందుకంటే అతను మొదటిసారి ఇలాంటి అడవికి వచ్చినందుకు. అకస్మాత్తుగా వాళ్లకు ఒక గుహ కనిపిస్తుంది. అరే, అటు చూడండి, అక్కడ గుహ ఉంది. నాకేదో భయంకరంగా అనిపిస్తుంది, నేను అక్కడికి రాను. అరే భయపడద్దు, ఓపెన్ చేద్దాం. మనమంతా కలిసి అందులోకి వెళ్ళి చూద్దాం అక్కడేముందో. తర్వాత అందరూ కలిసి ఆ గుహ లోపలికి వెళ్తారు. లోపల చాలా చీకటిగా ఉంటుంది. మంకు ఒక కర్రను తీసుకుని దానికి బట్టలు చుట్టి అగ్నిని వెలిగిస్తాడు. తర్వాత వాళ్ళు నెమ్మదిగా ముందుకు సాగుతారు. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. లోపల ఏముందో ఏమీ అర్థం కావట్లేదు. లోపలేముందో వెళ్ళాక తెలుస్తుందిలే. పదండి, మనమంతా కలిసి వెళ్దాం అక్కడికి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక మెరుస్తున్నది ఏదో కనిపిస్తుంది. దాని నుండి వస్తున్న వెలుగు వల్ల గుహ మొత్తం వెలుగుతో నిండిపోయింది. చూడండి, అక్కడ ఏదో మెరుస్తుంది. అక్కడ ఏదో ఖజానా ఉందేమో. పదండి, వెళ్ళి చూద్దాం. అసలు ఏంటి అంతగా మెరుస్తుంది? అందరూ జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. అక్కడ వాళ్లకు ఒక బాక్స్ కనిపిస్తుంది.
ఆ బాక్స్ ని తెరిచి చూస్తే వాళ్ళకి ఆ బాక్స్ లో బంగారు నాణ్యాలు కనిపిస్తాయి. అది చూసి అందరూ ఆశ్చర్యంతో ఉండిపోతారు. అరే వా, ఇది నిజంగానే ఖజానా. అవును, నాకనిపిస్తుంది ఈ ఖజానాని ఇక్కడ ఎవరో రాజులు దాచి ఉండొచ్చేమో. అయితే ఈ ఖజానా మనదా? లేదు లేదు, ఇది గవర్నమెంట్ కి సంబంధించింది. అయితే మనం దీన్ని పోలీసులకు అప్పగిస్తే? అప్పుడే అడవి యొక్క సింహం రాజు అక్కడికి వస్తాడు. ఈ ఖజానా మీది కాదు, మీ సర్కారుది కాదు. నేను ఈ అడవికి రాజుని, అందుకే ఈ ఖజానా నాది మాత్రమే. లేదు శేషింగ్, ఈ ఖజానా నాది. మేము ఈ ఖజానాని నీకు అసలు ఇవ్వము. ఒరే, మీరు ఈ మనుషుల సహాయంతో నాతోనే గొడవ పడాలనుకుంటున్నారా? అందరికి ఒక్కసారి చంపిస్తాను. షేర్సింగ్, నువ్వు మమ్మల్ని భయపెట్టొద్దు. మేము నీకు భయపడేదే లేదు. అప్పుడే మోహన్, సోహన్, కాళీ కర్రలను తీసుకుని సింహం రాజు వైపుకి వెళ్తారు. ఇంకా సింహం రాజు భయంతో వెనక్కి వెళ్తాడు. అప్పుడే మంకు కూడా తన స్నేహితులతో కలిసి ముందుకు వెళ్తాడు. మెల్లగా సింహం రాజు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. మంచిదైంది, షేర్ సింగ్ పారిపోయాడులే. ఏమంటారు ఫ్రెండ్స్? అవునులే, పారిపోయాడు. కానీ రాత్రి అయిపోతుంది, ఇంకా చాలా ఆకలిగా కూడా ఉంది. మంకు, తిండికి ఏమైనా ఏర్పాటు చేయవా? ఇప్పుడే తీసుకొస్తాను ఫ్రెండ్స్, కానీ మనం బయటికి వెళ్ళాకే తిందాం. అవును, నది ఒడ్డుకు వెళ్ళాక తిందాం. మరి కొద్దిసేపట్లోనే మంకు చెట్టు నుండి పళ్ళను కోసి తీసుకొస్తాడు. అందరూ పళ్ళని తింటారు. తర్వాత కాళీ అంటాడు, మోహన్, సోహన్, మనుషుల మీద మాకు అసలు నమ్మకం లేదు. కానీ మీ ఇద్దరు మాత్రం చాలా మంచివాళ్ళు. అందుకే మాకు మీ మీద నమ్మకం ఉంది. అవును, అందుకే మీరు ఈ ఖజానాని మీతో పాటు తీసుకెళ్ళండి. ఇంకా దీన్ని పోలీసులకి అప్పగించండి. మోహన్ ఇంకా సోహన్ సరిగ్గా అలాగే చేశారు. వాళ్ళు ఆ బంగారు నాణ్యాలను పోలీసులకు ఇచ్చారు. వాళ్ళు పోలీసులకు ఆ ధనం ఇస్తుండగా అప్పుడు దూరంగా ఒక చెట్టు మీద కూర్చుని రోజీ పక్షి వాళ్ళని చూస్తుంటుంది. వీళ్ళు మనుషులు, కానీ నిజాయితీ పరులు. తర్వాత రోజీ పక్షి ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ స్నేహితులతో అంటుంది, ఆ ఇద్దరి మనుషులు పోలీసులకు ఆ ధనాన్ని నిజాయితీగా ఇచ్చేశారు. వీళ్ళతో మన స్నేహం చాలా కాలం వరకు ఉంటుంది. ఇంకా నిజంగానే వాళ్ళందరి స్నేహం మంచి బలమైన స్నేహంగా మారింది. ఇప్పుడు అందరూ కలిసి ఆ నది ఒడ్డున రోజు ఆడుకుంటుంటారు.